వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి తుర్కెంజాల్ లొకాలిటీలో తుర్కెంజాల్ బస్ స్టాప్ కి అలాగే సాగర్ హైవేకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ ఫర్ సేల్ కి రావడం జరిగింది. సో ఈ హౌస్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో డిస్కషన్ చేస్తామండి. సో ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ప్రైస్, డైమెన్షన్, లొకేషన్ అన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి. సో టాపిక్ లోకి వెళ్తే తుర్కెంజాల్ బస్ స్టాప్ నుంచి సాగర్ హైవేకి ఎగ్జాక్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ హౌస్. హౌస్ డైమెన్షన్ 30x45, మనకి ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది, వెడల్పు వచ్చేసి 45 ఉంటుంది. 150 గజాల బిట్టు, G+1 గా కట్టారు. ప్రజెంట్ అయితే మనకి ఫ్లోర్ వర్క్ నడుస్తుంది ఇక్కడ మనకి. సో మనకి ఇంటి ముందు చూసుకుంటే 30 ఫీట్ల రోడ్ ఇది. సో ఒక మంచి కాలనీ అనుకోవచ్చు. చుట్టూ డ్రైనేజ్ కలెక్షన్ వచ్చింది, వాటర్ కలెక్షన్ వచ్చింది. సో ఇది వాటర్ కలెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, స్ట్రీట్ లైట్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. సాగర్ హైవేకి హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే 3 కార్లు అయితే సింపుల్గా పార్క్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు లెఫ్ట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ కింద ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు ఈ ఏరియాలో. సో మనకి పార్కింగ్ ఏరియాలో కూడా వీళ్ళు ఫాల్స్లింగ్ డిజైన్ నీట్గా కంప్లీట్ చేసి ఇచ్చారు. సో హౌస్ ఇన్సైడ్ లో చూసుకుంటే, పార్కింగ్ ఏరియాలో చూసుకుంటే గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు బ్రౌనిష్ కలర్ లో. సో కింద చూసుకుంటే మనకి సింగిల్ రూమ్ తో ప్రొవైడ్ చేశారు. ఇది హాల్లో ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది. ఇది మనకి వెంటిలేటర్, ఇక్కడ ఒక విండోస్ పీవీసీ విండోస్ వస్తాయని చెప్తున్నారు. ఈ ఏరియాలో మనకి పూజా రూమ్ పెట్టుకోవచ్చు, పూజా రూమ్. అండ్ ఇది కిచెన్. ఇది ఒక రూమ్, ఒక సింగిల్ రూమ్ తో ఇస్తున్నారు మనకి, విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది ఈ రూమ్ కి వచ్చేలోపు మనకి. సో ఎందుకంటే 3 కార్లు పార్క్ చేయంగా స్పేస్ అనేది 3 కార్స్ కి వెళ్ళిపోయింది కాబట్టి సింగిల్ రూమ్ వస్తుంది. పార్కింగ్ అయితే ఏం ఇబ్బంది పడకుండా ఇక చూడండి, చాలా అంటే చాలా ప్రొవైడ్ చేశారు, మంచిగా ఉంది, చాలా స్పేసెస్ ఇచ్చారు వీళ్ళు. ఒకసారి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే ఎలా ఉంది, ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఇది మనకి మెయిన్ డోర్ వస్తుందండి. సో మెయిన్ డోర్ వెలివేషన్ వచ్చేసి వైట్ టైల్స్ తో పాటు గోల్డ్ లిస్ట్ లో మనని మంచిగా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో బాల్కనీ వ్యూలో మనకి ఏంటంటే మా ఫాల్స్లింగ్ డిజైన్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేలోపు మనకి వెలివేషన్ వచ్చేలోపు ఇక్కడ మనకి గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది, టెప్పర్ గ్లాసు. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఉంటుంది. సో ఈస్ట్ ఫేసింగ్ నుంచి వ్యూ చూసుకుంటే ఇలా ఉంటుంది. చుట్టూ ఇల్లులే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్డు. సో గ్రౌండ్ ఫ్లోర్ లో కంటే ఫస్ట్ ఫ్లోర్ కొంచెం కంపేర్ చేసుకుంటే రూమ్ సైజెస్ అన్ని కూడా పెద్దగా ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 1 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHK ఉంటుంది. సో ఇక్కడ ఇది మనకి టీవీ యూనిట్ వస్తుంది ఏరియాలో, ఇది హాల్. అండ్ ఇక్కడ చూసుకుంటే డైనింగ్ ఏరియాతో పాటు ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుంది, అందుకే ఇక్కడ టైల్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో పూజా రూమ్ ఏంటంటే సపరేట్ గా ఇవ్వడం జరిగింది, ఒక మంచి చౌకట్తో ఫిట్ చేసి ఇచ్చారు. మనం డోర్స్ కనుక ఫిట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. సో మళ్ళీ పూజా రూమ్ లో కూడా ఒక విండో ఇచ్చారు, విండో పొజిషన్. సో అన్ని కూడా మనకి పూజా రూమ్ లో వచ్చేలోపు వైటిష్ లో మంచి టైల్స్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో ఇది మన కిచెన్ వచ్చేలోపు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. సో మనకి ఓపెన్ కిచెన్ నుంచి ఇలా చూసుకుంటే డైనింగ్ ఏరియాకి సర్వ్ చేసుకునే విధంగా ఉంటుంది. సో ఫాల్స్లింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. కలర్స్ ఒకటి పెండింగ్ గా ఉన్నాయి. మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మార్బుల్ ఫినిషింగ్ ఇస్తే, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు టైల్స్ తో ఇచ్చారు మంచిగా మనకి. సో ఇది చూసుకుంటే కామన్ వాష్రూమ్ ఏరియా మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్ సైజెస్, హాల్ సైజెస్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి మీకు మాక్సిమం. సో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు మనకి. సో ఇప్పుడు కనుక మీరు పర్చేజ్ చేసేందంటే కలర్స్ కానీ చూజ్ చేసుకోవడానికి ఆప్షనల్ గా ఉంటుంది మనకి. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో రూమ్స్ అయితే చాలా స్పేసెస్ గా ఉన్నాయి, ఎందుకంటే డైమెన్షన్ 30x45 కాబట్టి స్క్వేర్ బిట్ గా వస్తుంది అన్నమాట. మాక్సిమం ఒక డబ్బాలా ఉంటుంది. సో మళ్ళొకసారి ఈ హౌస్ లొకేషన్ డైమెన్షన్ చూసుకుంటే మనకి 30x45, 150 గజాల బిట్టు, ఈస్ట్ ఫేసింగ్. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 3 కార్లు పార్క్ చేయంగా మనకి 1 సింగిల్ రూమ్ తో ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఒక హాలు, 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్ తో ప్రొవైడ్ చేశారు. లొకేషన్ చూసుకుంటే అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. తుర్కెంజాల్ బస్ స్టాప్ కి అలాగే సాగర్ హైవేకి, నాగార్జున సాగర్ హైవేకి హాఫ్ కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది ఈ హౌస్. సో హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 1,30,00,000 కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ఉంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది.
రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.